కేంద్ర మంత్రి బండి సంజయ్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం చేసిన అనుచిత వ్యాఖ్యలు కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతూ కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై కర్రలతో దాడికి దిగారు. పూల కుండీలను పగలగొట్టి ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు కౌశిక్ రెడ్డిపై దాడికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం నెలకొనింది. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు వెంటనే ఆయన్ని ఒక రూంలోకి తీసుకువెళ్లారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడమే కాకుండా బీజేపీ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ కుమార్ తో పాటుగా పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి బందోబస్తు మధ్య హుజూరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు తరలించారు. బీజేపీ శ్రేణుల దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ దాడి అనంతరం కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కరీంనగర్ ఎంపీ క్యాంప్ ఆఫీస్పై దాడి చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్లో శాంతి భద్రతలు క్షీణించాయని, బండి సంజయ్ ఒక బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. బండి సంజయ్ ఆఫీస్కు కూతవేటు దూరంలో భారీ దోపిడీ జరిగితే ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగి 4 రోజులు గడిచినా బండి సంజయ్ ఒక్క రివ్యూ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటు అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని అన్నారని, కేటీఆర్ టెస్టింగ్ కు రావడానికి సిద్ధంగా ఉన్నాడని, దమ్ముంటే కేటీఆర్ తో పాటు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ టెస్ట్ కు రావాలని సవాల్ విసిరారు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో తేలిపోతుంది అని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే మేం కూడా మాట్లాడగలమని వివరించారు. బండి సంజయ్ డ్రగ్స్ మిక్స్ తీసుకునేటువంటి తంబాకు తింటేనే వెంట్రుకలన్నీ ఊడిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైడ్ ఎఫెక్ట్స్ తో గుండైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బీజేపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాలలోనే బీజేపీ నాయకులు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడికి దిగారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, అంటే నిన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కరీంనగర్లో అయితే ఒక ఉద్రిక్త వాతావరణమే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎక్కడికక్కడ కూడా ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రిషికేష్? లక్ష్మి, ఇప్పుడు కరీంనగర్ మొత్తంగా కూడా ఒక రణరంగ క్షేత్రంగా మారింది. పొలిటికల్ సెన్సేషన్ అంతా కూడా కరీంనగర్ చుట్టూతానే నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు కరీంనగర్ లో జరుగుతున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాటల యుద్ధం పైనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏం జరిగింది అనేటువంటిది ఇప్పటికే మీరంతా వివరించారు. నేరుగా ఒక అంశాన్ని కేటీఆర్ ఏదైతే పిఎంజే జ్యువెలరీలకు సంబంధించి 5 దొంగలు ఎవరైతే భారీ లూటీ చేశారో, గన్లతో బెదిరించి కాల్పులు జరిపి 1,50,00,000కు పైగా బంగారాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఒక దాడికి సంబంధించి 5 రోజులు అయినప్పటికీ కూడా ఈ దొంగల్ని దొరకబట్టలేదనేటువంటి అంశం పైన కేటీఆర్ పర్యటించారు. ఈ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఎందుకు రేవంత్ రెడ్డిని విమర్శించడం లేదు, వారికి ఇద్దరి మధ్య గాంధీ చీకుల భూములకు సంబంధించినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉంది అనేటువంటి ఒక సంచలన ఆరోపణ కేటీఆర్ నుంచి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆగ్రహించినటువంటి దీనికి కౌంటర్ ఇచ్చినటువంటి బండి సంజయ్ నిరూపించలేని పక్షంలో కేసీఆర్ కొడుకైతే కనుక మీరు నిరూపించాలంటూ కూడా ఆయన ఘాటైన విమర్శలు చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ మంత్రులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని ఖండించారు. అంటే నిన్న ఉదయం
మరొకసారి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ పైన డ్రగ్స్ సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క కుటుంబ సభ్యుల పైన వ్యక్తిగత దూషణల పైన ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో డ్రగ్స్ ప్లస్ తంబాకు తీసుకోవడం వల్లనే బండి సంజయ్కి బట్టతల వచ్చిందనేటువంటి అంశాన్ని అనడంతో అప్పటికే ఈ రాజకీయ పరిణామాలన్నిటికీ ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డి వాహనం పైన గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా మంది దాదాపుగా 50 మంది పాల్గొన్నట్టుగా క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి రాజు కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 11 మంది పైన కూడా ఒక క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు 2000 పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇదంతా కూడా పొలిటికల్ గా కూడా ఏవైతే 2 రాజకీయ పార్టీల మధ్య కావచ్చు, అది వ్యక్తిగతమైనటువంటి దూషణలను దాటి భౌతిక దాడుల వరకు చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ బంద్ కి కూడా పిలిపించారు. రేపు స్వయంగా కేటీఆర్ కరీంనగర్ రానున్నారు. బండి సంజయ్ ఇప్పటికే అంటే తమ శ్రేణులను కంట్రోల్ కావాల్సిందిగా హైదరాబాద్ నుంచి విజ్ఞప్తి చేశారు. అయితే తమ తడాకా ఏంటో చూపిస్తామంటూ కూడా సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రాజకీయ పరిణామాలు, ఈ హాట్ కామెంట్స్, ఈ భౌతిక దాడులకు ఇప్పటికే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ చెప్తోంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా ముక్తకంఠంతో ఖండించినటువంటి పరిస్థితి. అయితే మరొక వైపు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి ఇద్దరు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారని, రాష్ట్ర హోంశాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉంది, కావాలనే బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో అంటే పాడి కౌశిక్ మళ్ళీ ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే ఓవరాల్ గా ఇక్కడ పార్టీ అధినేతలు కూడా ఏమైనా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగిందా రిషికేష్? మొత్తం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా ముక్తఖండంతో ఖండించింది. అయితే కేటీఆర్ మాత్రం కామెంట్ చేయాల్సి ఉంది. కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించినటువంటి కామెంట్ రేపు కరీంనగర్ బంద్ కు పిలిపించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేటువంటిది కొంత ఉత్కంఠగా మారింది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొంత శాంతి భద్రతలు కంట్రోల్కి వచ్చినట్టే కనిపిస్తున్నప్పటికీ కూడా అవి నివురు కప్పిన నిప్పులా కరీంనగర్ లో ఉన్నాయి. అయితే నిన్న పాడి కౌశిక్ రెడ్డి లోపల మాట్లాడుతున్నటువంటి సమయంలోనే క్యాంపు కార్యాలయం బయట ఉన్న ఆయన వాహనంపై దాడి జరిగింది. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో కొంత ఆయనకు బందోబస్తు ఇచ్చారు. అయితే కౌశిక్ రెడ్డి ఏం చెప్తున్నారంటే స్వయంగా తనను హత్య చేయాలని, తనని చంపడానికే ఈ యొక్క ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే వచ్చారు. ఇప్పటికే చాలా సందర్భాలలో నా పైన దాడి చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు. బండి సంజయ్ మీద కామెంట్ చేస్తే తట్టుకోలేక తనను చంపడానికే బీజేపీ శ్రేణులను పంపినట్టుగా కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. ఇదంతా ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏసీపీ వెంకటస్వామి నేతృత్వంలో ఉన్నటువంటి కొంతమంది పోలీసు ఎస్కాట్ బృందం స్వయంగా ఆయన తీసుకెళ్లి హుజరాబాద్ ఆయన నివాసంలో విడిచిపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ తర్వాత రేపు శనివారం నాడు 9వ తేదీ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ బంద్ కు పిలిపించింది. ఈ బంద్ లో పాల్గొనడానికి అన్ని వ్యాపార సంస్థల్ని అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ భౌతిక దాడుల పైన విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి కూడా కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఒకవైపు 48 గంటల లోపల తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే కరీంనగర్ లో అడుగు పెట్టనీయనని బండి సంజయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో 48 గంటలు తిరగక ముందే ఇంత రచ్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ రాబోతున్నారు. మరి కేటీఆర్ ని అడ్డుకుంటారా? బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుంది? పోలీసులకు ఇది పెద్ద సవాల్గా మారింది వీళ్ళని కంట్రోల్ చేయడం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హౌస్ అరెస్ట్ చేస్తారా? నిజంగా ఈ యొక్క బంద్లో పాల్గొనేది ఉంటుందా? రేపటి వరకు ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక ఉద్రిక్త వాతావరణం, అయితే ఒక హై టెన్షన్ వాతావరణం కరీంనగర్ లో ఉంది. అయితే ఇప్పటికే దాడులు చేసిన వారిపైన మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేసిన కేసు సెక్షన్ 3 పెట్టారు. ఇది నాన్ బెయిలబుల్. ఖచ్చితంగా రైట్. థ్యాంక్ యూ రిషికేష్.